హాయ్ ఫ్రెండ్స్, మన ఫామ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూడండి, మొత్తం ఇది 10x20 ఉండిద్ది ఫ్రెండ్స్. 20 అడుగులు 10 వెడల్పు ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది లోపలికి వెళ్తే ఎలా ఉండిద్ది చూడండి. ఇది ఎంట్రింగ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మా బ్రీడర్ని కట్టేసే ప్లేస్ ఇది. ఇలా అక్కడక్కడ ఓపెన్గా ఎందుకు ఉంచానంటే గాలి రావాలి ఫ్రెండ్స్. గాలి రాకుండా మరీ అంతే ఉంచితే బాగోదు. ఇటు క్లాత్ కట్టేసా కొద్దిగా. ఇక్కడ చూడండి, ఓపెన్ కిటికీలా ఉంచా. ఇది ఈ కర్ర అనేది ఇలా ఎందుకు కట్టానంటే అవి నైట్ పూట కానీ ఇందులోకి వచ్చినప్పుడు వాటి మీద నిలబడడం కోసం ఫ్రెండ్స్, వాటి మీద రెస్ట్ తీసుకోవడం కోసం. ఇలాగా ఆ సైకిల్ కూడా అందుకే దాని మీద ఉపయోగించుకోవచ్చు. అందులో ఒకటి, ఇందులో మాది పూల చెట్టు పెద్దది ఉండిద్ది. ఎండాకాలం అయినా సరే కానీ అంతగానో ఎండ కొట్టుకోకుండా కొంచెం నీడ ఉండిద్ది. చూడండి, కింద కూడా నీట్గా ఉంచుకున్నా. ఎప్పుడైనా ఇందులో రాళ్ళు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. రాళ్ళు లేకుండా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే పుంజుకు అనేది పెట్టలకు అనేది దేనికైనా ఆనలు రాకుండా ఉంటాయి. ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటూ మంచిగా ఉంచుకోవాలి. చూడండి, మొత్తాన్ని చూడండి ఒకసారి. నాకు ఇది చేయడానికి 3 days పట్టింది ఫ్రెండ్స్. మొత్తం చెప్పా కదా చెట్టు ఉండిద్దని. ఇప్పుడు మనం లోపలికి మన కోళ్ళను పిలుద్దాం ఫ్రెండ్స్. చూడండి, లోపలికి వచ్చింది ఎన్ని ఉంటాయి అని మొత్తం పిలుస్తాను అన్నిటిని. ఇదే 25 inches పెట్ట. ఇది మా సెకండ్ బ్రీడర్. ఇంకో బ్రీడర్ బయట ఉంది. ఇది 4 పిల్లలు. ఒకదానికి ఈ ఫ్రంట్ కనపడేదానికి 4 months ఉంటే వాటికి 3 months దాకా ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.